Class 12 Accountancy Numerical Problems Solutions సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 24 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి అమిత్ అండ్ భోలా ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ ఫర్మ్. అమిత్ మరియు భోలా ఒక ఫర్మ్లో భాగస్వాములు. దే షేర్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. వాళ్ళు లాభాల్ని 3:2 రేషియో లేదా నిష్పత్తి ప్రకారం పంచుకుంటారు. యాజ్ పర్ దేర్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఈజ్ టు బి చార్జ్డ్ అట్ 10% per annum. వాళ్ల పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ప్రకారం డ్రాయింగ్స్ మీద సంవత్సరానికి 10% చొప్పున ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేయాలి. దేర్ డ్రాయింగ్స్ డ్యూరింగ్ 2000 XA వర్ 24,000 rupees అండ్ 16,000 rupees రెస్పెక్టివ్లీ. 2000 XA సంవత్సరంలో వాళ్ళ డ్రాయింగ్స్ వచ్చేసి వరుసగా 24,000 రూపాయలు మరియు 16,000 రూపాయలు. క్యాల్కులేట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ బేస్డ్ ఆన్ ద అజంప్షన్ దట్ ద అమౌంట్స్ వర్ విత్డ్రాన్ ఈవెన్లీ త్రూఅవుట్ ద ఇయర్. ఏడాది పొడవునా డ్రాయింగ్లు సమానంగా విత్డ్రా చేయబడ్డాయి అని భావించి డ్రాయింగ్లపై వడ్డీని లెక్కించండి. సో ఈ ప్రాబ్లంలో మనల్ని డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని కనుక్కోమని అడిగారు. తర్వాత ఈ అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్లు విత్డ్రా చేసిన డ్రాయింగ్స్ వచ్చేసి వరుసగా 24,000 రూపాయలు మరియు 16,000 రూపాయలు అని ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవి మొత్తం సంవత్సరంలో చేసిన డ్రాయింగ్స్, కేవలం ఒక నెలలో చేసిన డ్రాయింగ్స్ కాదు. అలాగే ఈ డ్రాయింగ్స్ మీద మనం సంవత్సరానికి 10% చొప్పున ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేయాలి. అలాగే ఈ డ్రాయింగ్స్ని సమాన మొత్తాల్లో సంవత్సరం పొడుగునా విత్డ్రా చేశారు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ డ్రాయింగ్స్ని సమాన భాగాల్లో విత్డ్రా చేశారు. అయితే మనకు ఈ డ్రాయింగ్స్ని నెలలో ఏ రోజున విత్డ్రా చేశారో ఇవ్వలేదు. ఇప్పుడు మనకు డ్రాయింగ్స్ని సరిసమాన మొత్తాల్లో విత్డ్రా చేశారంటే ఇక్కడ 3 పాసిబిలిటీస్ లేదా సంభావ్యతలు ఉండొచ్చు. ఈ విత్డ్రాల్స్ని ప్రతి నెల మొదట్లో చేశారు, ఈ విత్డ్రాల్స్ని ప్రతి నెల మధ్యలో చేశారు, లేదా ఈ విత్డ్రాల్స్ని ప్రతి నెల చివరిలో చేశారు. సో మనకు విత్డ్రాల్స్ని ప్రతి నెల ఏ భాగంలో చేశారో తెలియని ఇలాంటి సందర్భాల్లో మనం డ్రాయింగ్స్ని ప్రతి నెల మధ్యలో చేసినట్లుగా పరిగణనలోకి తీసుకుంటాం. కాబట్టి మిగతా ఆప్షన్స్ బిగినింగ్ ఆఫ్ ద మంత్ లేదా నెల మొదట్లో, ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ద మంత్ లేదా నెల చివర్లో, ఈ రెండింటిని కూడా మనం ఇగ్నోర్ చేసేయచ్చు లేదా విస్మరించవచ్చు. సో ఇప్పుడు యావరేజ్ పీరియడ్ని ఎలా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు అమౌంట్ని ప్రతి నెల మధ్యలో విత్డ్రా చేసిన సందర్భాల్లో మనం యావరేజ్ పీరియడ్ మొదటి డ్రాయింగ్ తర్వాత గడిచిన నెలలు ప్లస్ చివరి డ్రాయింగ్ తర్వాత గడిచిన నెలలు హోల్ డివైడెడ్ బై 2 అని క్యాల్కులేట్ చేస్తాం. ఇప్పుడు మనకు డ్రాయింగ్స్ని ప్రతి నెల మధ్యలో విత్డ్రా చేశారు అని ఇచ్చారు కాబట్టి మొదటి డ్రాయింగ్స్ చేసిన తర్వాత అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు వరకు గడిచిన టైం పీరియడ్ లేదా కాల వ్యవధి వచ్చేసి 11.5 months. అలాగే చివరి డ్రాయింగ్స్ని చేసిన తర్వాత అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు వరకు గడిచిన టైం పీరియడ్ లేదా కాల వ్యవధి వచ్చేసి 1/2 month. ఈ విలువల్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 11.5 ప్లస్ 1/2 హోల్ డివైడెడ్ బై 2 అవుతుంది. ఇది 12/2కి సమానం. సింప్లిఫై చేస్తే ఇది 6 monthsకి సమానం. సో మనకున్న ఈ ఇన్ఫర్మేషన్తో పార్ట్నర్ల డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేద్దాం. ముందు డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ యావరేజ్ పీరియడ్ని ఉపయోగించి అని ఒక హెడర్ని రాద్దాం. ఇప్పుడు డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయడానికి వాడాల్సిన ఫార్ములా వచ్చేసి ఇయర్లీ డ్రాయింగ్స్ మల్టిప్లైడ్ విత్ ద ఇంట్రెస్ట్ రేట్ అపాన్ 100 మల్టిప్లైడ్ విత్ యావరేజ్ పీరియడ్ అపాన్ 12. ఇప్పుడు మనకు పార్ట్నర్ అమిత్ చేసిన ఇయర్లీ డ్రాయింగ్స్ వచ్చేసి 24,000 రూపీస్ అని తెలుసు. తర్వాత డ్రాయింగ్స్ మీద ఛార్జ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సంవత్సరానికి 10% చొప్పున అని తెలుసు. తర్వాత ఈ సందర్భంలో యావరేజ్ పీరియడ్ వచ్చేసి 6 months అని తెలుసు. ఈ విలువల్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పార్ట్నర్ అమిత్ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి అతని ఇయర్లీ డ్రాయింగ్స్ 24,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ డ్రాయింగ్స్ మీద ఛార్జ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ రేట్ 10/100 మల్టిప్లైడ్ విత్ యావరేజ్ పీరియడ్ 6/12. 100లో ఒక జీరోని 10లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. 100లో ఇంకో జీరోని 24,000 రూపీస్లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేస్తే
6 1s are 6 2s are. ఇప్పుడు మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 1200s are. ఈ క్యాలిక్యులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 1200 రూపీస్. ఇది పార్ట్నర్ అమిత్ చేసిన ఇయర్లీ డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీ. ఇప్పుడు మనకు పార్ట్నర్ భోలా చేసిన ఇయర్లీ డ్రాయింగ్స్ వచ్చేసి 16,000 రూపీస్ అని తెలుసు. తర్వాత డ్రాయింగ్స్ మీద చార్జ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సంవత్సరానికి 10% చొప్పున అని తెలుసు. తర్వాత ఈ సందర్భంలో యావరేజ్ పీరియడ్ వచ్చేసి 6 months అని తెలుసు. ఈ విలువల్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పార్ట్నర్ భోలా డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి అతని ఇయర్లీ డ్రాయింగ్స్ 16,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ డ్రాయింగ్స్ మీద చార్జ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ రేట్ 10/100 మల్టిప్లైడ్ విత్ యావరేజ్ పీరియడ్ 6/12. 100లో ఒక జీరోని 10లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. 100లో ఇంకో జీరోని 16,000 రూపీస్లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6 2s are. ఇప్పుడు మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 800s are. ఈ క్యాలిక్యులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 800 రూపీస్. ఇది పార్ట్నర్ భోలా చేసిన ఇయర్లీ డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీ. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.